తెలిసి ఉంటే లాభంగా ఉంటుందండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒరిజినల్గా డిజైన్ చేసింది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్. ఆ ప్రాజెక్టును డిజైన్ చేసినప్పుడు దాని లక్ష్యం ఏముండేనంటే కల్వకుర్తి తర్వాత నెట్టెంపాడు ఇవన్నీ కూడా తూర్పు మహబూబ్ నగర్ జిల్లాకు కొన్ని నీళ్లు ఇవ్వగలుగుతున్నాయి. పడమటి గౌరవ సభ్యులు అడుగుతున్నా అడుగుతున్నా ప్లీజ్. నేను సప్లిమెంటరీ అడిగినప్పుడు ఇస్తున్నాను, మాట్లాడతారు వాళ్ళు. విత్ మై పర్మిషన్ ఈ స్పీకింగ్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి సార్. నేను కూర్చోండి. సప్లిమెంటరీయే అడుగుతున్నా. సప్లిమెంటరీ కోసమే ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తున్నా. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు జూరాల నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి పడమటి మహబూబ్ నగర్, నారాయణపేట, అదేవిధంగా మనకు కొడంగలు, వికారాబాదు, రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది ప్లాన్ ఉండే. దాన్ని ఎప్పుడైతే శ్రీశైలంకు మార్చిన తర్వాత కొంత కల్వకుర్తి ఆయకట్టు చెదిరిపోయినా మళ్ళీ తూర్పు భాగానికే అదనపు నీళ్ళు వస్తున్నాయి. కానీ పడమటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కొందుర్గు రిజర్వాయరు మిగిలిపోయింది. పడమటి భాగానికి నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ కొత్తగా జూరాల నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి ఆ ఎత్తిపోతల ద్వారా మళ్ళీ మనం నారాయణపేటకు, కొడంగల్కి, వికారాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఈ అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ ప్రాంతాలకి, మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి ప్రాంతాలకు కానీ నీళ్ళు ఇవ్వటానికి కేవలము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నారాయణపేట ఎత్తిపోతలు ఒకటేనా, ఇంకేదైనా ప్రత్యామ్నాయం జూరాల నుంచి డిజైన్ చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న సార్. రెండవది, వాస్తవానికి ఏ అనుమతులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి గెజెట్ ప్రకారము ఎప్పుడంటే అప్పుడు అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపటానికి అవకాశం ఉంది. ఆ గెజెట్ ప్రమాదం నుంచి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రక్షణ కల్పించటం ఎట్లా అనేది నా రెండో ప్రశ్న.